అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక కర్ణాటక కేబినెట్ విస్తరణకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఇక 20 మంది కొత్త మంత్రుల జాబితా కూడా ఆల్మోస్ట్ ఖరారు చేసింది. త్వరలో ప్రమాణ స్వీకారం జరిగే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. కేబినెట్ కూర్పు అనేది పూర్తిగా రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం. అయితే మంత్రివర్గ విస్తరణలో ఏఐసిసి జోక్యంపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. జాబితా ఆమోదాన్ని ఓపెన్ గా ప్రకటించడంపై కూడా తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ఇదేం సాంప్రదాయం అంటూ కూడా ప్రతిపక్షాలంతా కూడా ప్రశ్నిస్తున్న తీరు కనిపిస్తోంది. అధిష్టానమే రాష్ట్రాన్ని పూర్తిగా శాసిస్తోందంటూ కూడా కొన్ని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ సీఎం నిర్ణయానికి విలువ లేదంటూ కూడా సోషల్ మీడియాలో ఒక విపరీతమైన చర్చ జరుగుతోంది. సో మొత్తానికి కనుక చూసుకుంటే సోషల్ మీడియాలో ఇక్కడ అధిష్టానమే ఎక్కువగా దీని మీద ప్రమేయం తీసుకుంటుంది. అండ్ ఆ రాష్ట్ర సీఎం కి దాని మీద అసలు పట్టు లేనట్టుగా రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం అయినా కూడా మంత్రివర్గ విస్తరణలో ఏఐసిసి జోక్యం తీసుకోవడం ఏంటి అని చెప్పేసి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్, కొత్తగా అయితే 20 మంది మంత్రుల యొక్క లిస్ట్ అయితే ఖరారైనట్టుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి ప్రమాణ స్వీకారానికి సంబంధించి? ప్రియ, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ తన క్యాబినెట్ విస్తరిస్తున్నారు. అయితే గతంలో 13 మంది మంత్రులను క్యాబినెట్ లెక్క తీసుకున్నాడు. నేడు దాదాపు 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది. గవర్నర్ సమక్షంలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా క్యాబినెట్ విస్తరణ అనేది ప్రభుత్వానికి సంబంధించిన అంశం. ప్రభుత్వం నేరుగా గవర్నర్ కి మంత్రుల జాబితా పంపిస్తుంది. ఆ గవర్నర్ కార్యాలయం నుంచి అఫీషియల్ గా మంత్రులకు ఫోన్లు వెళ్తాయి. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తారు గవర్నర్ కార్యాలయం. అటు ముఖ్యమంత్రి కూడా నేరుగా ఆయా మంత్రులకు ఫోన్ చేసి క్యాబినెట్ లెక్క తీసుకుంటున్నామంటూ ముఖ్యమంత్రి తోటి సహచర మంత్రులు కూడా ఫోన్ చేయడం అత్యంత సహజం. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకున్న దాఖలాలు కూడా లేవు. కర్ణాటకలో క్యాబినెట్ విస్తరణ జరుగుతున్న సమయంలో ఏఐసిసి లేకపోయినా మంత్రుల జాబితా విడుదల చేయడం కూడా ఒక వివాదానికి దారితీసింది. ప్రభుత్వ అంతర్గత విషయము ఇది ఎక్కడా లేని సాంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో తీసుకొచ్చిందంటూ ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గురుస్తున్నాయి. ప్రభుత్వ అంతర్గత వ్యవహారం ముఖ్యమంత్రి ఇష్టాలను బట్టి క్యాబినెట్ కూర్పు జరుగుతుంది. ముఖ్యమంత్రికి అంతిమంగా స్వేచ్ఛ ఉంటుంది. తనకు క్యాబినెట్ లో ఎవరు సహకరిస్తారో వారిని మంత్రులుగా కొనసాగిస్తారు, సహకరించని మంత్రులు కూడా తొలగిస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏఐసిసి నేరుగా జోక్యం చేసుకోవడం, ఏఐసిసి పెత్తనం చేస్తుంది. కర్ణాటకలో డీకేకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదని ఒకవైపు విమర్శలు, మరోపక్క అధిష్టానం లేఖ రిలీజ్ చేయడం మాత్రం కర్ణాటక రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ప్రతిపక్ష పార్టీలు విమర్శలు కురిపిస్తున్నాయి. దాదాపు 20 మందిని క్యాబినెట్ లోకి డీకే తీసుకుంటున్నారు. ఆ మంత్రుల జాబితాను ఒకసారి మనం పరిశీలిద్దాం ప్రియా. ఇటు కర్ణాటకలో దాదాపు 13 మంది మంత్రులను మొదటిసారి క్యాబినెట్ లెక్క తీసుకున్నారు. రెండోసారి దాదాపు 20 మంది మంత్రులను డీకే క్యాబినెట్ లెక్క తీసుకుంటున్నారు. ఈ క్యాబినెట్ జాబితాను ఒకసారి పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారి క్యాబినెట్ లో అవకాశం కల్పించారు. పిఎం నరేంద్ర స్వామి, శివరాజ్ తంగడిగి, రుద్రప్ప లమాని, కెఎస్ బసవంతప్ప, శ్రీ బి నాగేంద్ర, శ్రీ టి రఘుమూర్తి, జమీర్ అహ్మద్ ఖాన్, రిజ్వాన్ అర్షద్, శ్రీ సంతోష్ లాడ్, మధు బంగారప్ప, పుట్టరంగ శెట్టి, శ్రీ మంకాల వైద్య, డాక్టర్ అజయ్ సింగ్, శ్రీ ఎన్ చలువరాయ స్వామి, శ్రీ కెఎం శివలింగ గౌడ, హెచ్సి బాలకృష్ణ, శ్రీమతి గాయత్రి శాంతేగౌడ, బసవరాజు రాయరెడ్డి, శ్రీ విజయానంద కాశనప్పవర్, శ్రీ లక్ష్మణ సవాది. ఇటు శాసన మండలికి శాసనసభ స్పీకర్ గా జిఎస్ పాటిల్ ఎన్నుకున్నారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఏఎస్ పొన్నప్ప, అటు శాసన మండలి చైర్పర్సన్ గా శ్రీ సలీం అహ్మద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా శ్రీమతి ఉమాశ్రీని ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫైనల్ చేసింది. అయితే ఇక్కడ
ప్రధానంగా సీఎం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏఐసిసి తీసుకుంటుంది. ఎక్కడా లేని కొత్త సాంప్రదాయాన్ని కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు కురిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మొత్తంగా లిస్ట్ కనుక చూస్తే కిరణ్ 20 మెంబర్స్ లో కూడా లిస్ట్ కనుక చూస్తే ఒకే ఒక్క మహిళ గాయత్రి శాంతేవాడ కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి 20 మందికి అవకాశం ఉన్న చోట కేవలం ఒక్క మహిళకే చోటు దక్కడం వెనక ఏమైనా ఎమ్మెల్యేల నుంచి ఏమైనా నిరసన స్వరాలు ఏమైనా వినిపిస్తున్నాయి పార్టీలో? ప్రియా, ఇక్కడ ప్రధానంగా కర్ణాటకలో యువతకు మహిళలకు ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వాలంటూ పదే పదే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మహిళా మంత్రుల్ని ఎవరు చేయాలనే అంశం కూడా ఒక చిక్కుముడు లాంటిదని చెప్పొచ్చు. గతంలో సిద్ధరామయ్య కేబినెట్ లో పనిచేసిన మహిళా మంత్రిని కూడా ఈ కేబినెట్ లో, ఈ డీకే కేబినెట్ లో తీసుకోలేదు. డీకేకి అత్యంత సన్నిహితురాలుగా ఉన్న ఆ కేబినెట్ మంత్రిని ఎందుకు తీసుకోలేదనే అంశం కూడా ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో ఒక చర్చ అయింది. ఒక మహిళకు అవకాశం కల్పించారు. గతంలో కూడా సిద్ధరామయ్య కేబినెట్ లో కూడా ఒకరికే అవకాశం కల్పించారు. అయితే ఇక్కడ ప్రధానంగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఉండడం, అటు డీకే వర్గము ఇటు సిద్ధరామయ్య వర్గానికి సంబంధించిన నేతలు ఏదైతే గతంలో సిద్ధరామయ్య కేబినెట్ లో లక్ష్మీ హెబ్బాల్కర్, డీకేకి అత్యంత సన్నిహితురాలైన లక్ష్మీ హెబ్బాల్కర్ మంత్రిగా ఉన్నారు. సిద్ధరామయ్య ఇంకొకటి 20 మంది జాబితాను కనుక మనం చూస్తే ఎస్సీ ఎస్టీ గానీ మైనారిటీ, లింగాయత్ ఒక్కలిక ఈ వర్గాలకు ఏ మేరకు న్యాయం జరిగింది? ఈ ఈక్వేషన్స్ సరి చేసేటువంటి క్రమంలో ఎవరికన్నా అన్యాయం జరిగింది? ఎవరైనా సీనియర్స్ ఎవరైనా అసంతృప్తితో ఉన్నట్టుగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ప్రియా, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ కూర్పును అత్యంత చాకచక్యంగా చేసింది. అన్ని సామాజిక వర్గాలకు, మైనారిటీలకు, లింగాయత్ సామాజిక వర్గానికి, అటు గౌడ సామాజిక వర్గానికి కర్ణాటకలో ఉన్న కుల మత సామాజిక ప్రాతిపదాల ఆధారంగా కేబినెట్ కూర్పు చేశారు. అయితే ఇక్కడ సీనియర్ నేతలకి ఎక్కువ అవకాశం కల్పించారు. ఎందుకంటే ఇక్కడ సీనియర్ మంత్రులను చూసేప్పుడు మనకు ఎన్ చలువరాజస్వామి కూడా అత్యంత సీనియర్, బసవరాజు రాయరెడ్డి ఈయన కూడా శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు, అత్యంత సీనియర్. ఈ కర్ణాటక, హైదరాబాద్, తెలంగాణకు సంబంధించిన బసవరాజు రెడ్డి కీలక పాత్ర పోషించారు. బళ్ళారి ప్రాంతంలో అత్యంత బలమైన నేతగా ఉన్నారు. చాలా మంది రిజ్వాన్ అర్షద్, ఇద్దరు మైనారిటీలకు కూడా కేబినెట్ లో చోటు కల్పించారు. ఒకరు రిజ్వాన్ అర్షద్ కు అవకాశం కల్పించారు. అయితే ఇక్కడ శాసన మండలి చైర్మన్ గా కూడా మరో మైనారిటీకి అవకాశం కల్పించిన పరిస్థితి. ఆయా కుల మత ప్రాంత సామాజిక వర్గాల ఆధారంగా డీకే కేబినెట్ కూర్పు ఏర్పాటైంది. అయితే ఇక్కడ ప్రధానంగా డీకే అంతర్గత వ్యవహారం, సీఎం అంతర్గత వ్యవహారం, ప్రభుత్వ అంతర్గత వ్యవహారమైన మంత్రి మండలి కూర్పు అనే అంశంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ ఏఐసిసికి సంబంధించిన లేఖపైన 20 మంది మంత్రుల జాబితా రిలీజ్ చేయడం మాత్రం వివాదాస్పదమైంది. గతంలో ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది అండ్ ఇక్కడ చూసుకుంటే అండ్ ఆల్సో ముఖ్యమంత్రి కంటే కూడా కిరణ్ జోరుగా చర్చ జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమంత్రి కంటే కూడా అధిష్టానమే రాష్ట్రాన్ని పూర్తిగా శాసిస్తోందని చెప్పేసి, సీఎం నిర్ణయానికి ఇక్కడ విలువ లేదని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే ప్రచారం అవుతుంది. సో దీనికి సంబంధించి పార్టీ వర్గాలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నాయి? ప్రియా, ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వారి అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీ అధిష్టానం ఆదేశాల మేరకే కేబినెట్ కూర్పు జరుగుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడూ లేనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము అది పొరపాట గ్రహపాట అనే అంశాన్ని ప్రస్తుతం మన దగ్గర క్లారిటీ లేదు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏఐసిసి లెటర్ జాబితా పైన మంత్రుల పేర్లు రిలీజ్ చేసిన పరిస్థితి లేదు. మొట్టమొదటిసారి కర్ణాటకలో జరిగింది. ఇది టెక్నికల్ గా జరిగిందా, సాంకేతికంగా జరిగిన లోపం అనుకోవాలా, లేక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావాలని రిలీజ్ చేసిన అనే అంశం పైన స్పష్టత లేదు. అయితే సోషల్ మీడియాలో వీటిపైన విమర్శలు రేకెత్తున్నాయి. ఎందుకంటే అంతర్గత వ్యవహారం, ప్రభుత్వ అంతర్గత వ్యవహారాన్ని పార్టీ బహిరంగంగా ఎప్పుడూ లేనటువంటి నిర్ణయం తీసుకోవడం మాత్రం తీవ్ర విమర్శలు దారితీస్తుంది. ప్రియ, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే కర్ణాటక కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. దాదాపు 20 మంది కొత్త మంత్రుల జాబితా ఖరారు చేస్తుంది. త్వరలో ప్రమాణ స్వీకారం కూడా జరిగే ఛాన్స్ కనిపిస్తోంది.
కేబినెట్ కూర్పు అనేది పూర్తిగా రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం. అయితే మంత్రివర్గ విస్తరణలో ఏఐసిసి జోక్యంపై చర్చ జరుగుతోంది. జాబితా ఆమోదాన్ని ఓపెన్ గా ప్రకటించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇదేం సాంప్రదాయం అంటూ కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అధిష్టానమే రాష్ట్రాన్ని పూర్తిగా శాసిస్తోందంటూ కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ సీఎం నిర్ణయానికి విలువ లేదంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సో దాదాపుగా 20 మంది పేర్లు అయితే ఆ లిస్ట్ అయితే వచ్చేసింది. సో ప్రమాణ స్వీకారానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. త్వరలో ప్రమాణ స్వీకారం జరిగే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. సో మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కర్ణాటక కేబినెట్ విస్తరణ కోసం కాంగ్రెస్ హైకమాండ్.